ఏమంటున్నారు ఆయన కొంచెం మన కాలు కింద కింద నుంచి దిగద్దు కాలు జై స్వామి వివేకానంద కి జై స్వామి వివేకానంద కి జై స్వామి వివేకానంద కి మేడం ఎలా చూడండి. सूक्ष्मं गगन सदृशमीशं सर्वभूताधिवास रामकृष्णं भजामः. తీసుకెళ్ళినప్పుడు ఆ రోడ్డు చుట్టుపక్కల కాలనీ వాసులు తక్కువ టైంలో 50 లక్షల రూపాయలు అంటే వేరే 2 ఎగ్జాంపుల్స్ అనుకున్నప్పుడు దీన్ని 400 మంది వచ్చారు ఎలా తగ్గించాలనుకున్నప్పుడు మన పేరెంట్స్ మీటింగ్ పెట్టండి కండిషన్ శివవర్మ గారు చేసిన ఈ కార్యక్రమం ఆ స్ఫూర్తితో అటువంటి వాళ్ళ స్ఫూర్తితో ప్రజలందరి సహకారంతో ఈ ప్రాంతాన్ని ఒక ఉండికే పరిమితం కాదు, మన జిల్లా గొప్ప జిల్లా, ఈ జిల్లా కేంద్రమైన భీమవరం చుట్టూ సమగ్రమైన అభివృద్ధి కోసం అందరూ సహకారం అందించాలని ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వం కూడా కాళ్ళు చేతులు కూడా వేసుకుంటుంది, ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. ప్రతి ఊళ్ళోనూ వాకింగ్ ట్రాక్, కుదిరితే ధ్యాన మందిరం, ఇక్కడికి పోతున్న దూరంలో ఒక ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా కలెక్టర్ గారితో పాటు కలిసి శంకుస్థాపన చేయడం జరిగింది. అక్టోబర్ మాసంతో నవంబర్ కల్లా ఆ ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా ఇదే ప్రాంతంలో యాడ్ అవుతుంది. అలాగే కొద్ది రోజుల్లో ఒక చక్కటి పెద్ద మేజర్ స్విమ్మింగ్ పూల్ ఒకటి పబ్లిక్ పర్పస్ కోసం నిర్మించాలని విద్యార్థులందరికీ కూడా ఆ స్విమ్మింగ్లో ట్రైనింగ్ ఇవ్వడానికి నామినల్ కాస్ట్, ఎందుకంటే మెయింటెనెన్స్ చేయాలి కాబట్టి ఒక చక్కటి క్రీడా ఫెసిలిటీ కూడా చేయాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాబోయే సంవత్సరం 2 సంవత్సరాల్లో ఒక ప్రణాళికతో ఈ ప్రాంతం అంతా కూడా చక్కటి అభివృద్ధికి
ముందుకెళ్ళే ఆలోచనలో ఉన్నాం. చాలా ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనేది కలెక్టర్ గారితో కూడా చర్చించడం జరిగింది. అలాగే ఏం చేయాలనుకున్నా ఆ ప్రజల ముందు ఆ రోడ్ మ్యాప్ పెట్టి ఈ రకంగా మనం చేద్దాం ట్రాన్స్పరెంట్గా. ఏదైనా అభివృద్ధి కోసం ఏం చేసాం, ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆ ఫండ్ రన్ అవుతుంది. మీరు ఇచ్చేది ఆ ఫండ్లో డిపాజిట్ చేయండి. ట్రాన్స్పరెంట్గా ఏ పని చేసినా ఇప్పుడు పోలీస్ అధికారులందరికీ, ఎస్ఐలందరికీ ఒక ఎస్ఐలు సిఐ గారికి 4-5 వెహికల్స్ ఇచ్చాం. ఇదంతా కూడా మన రక్షణ కోసం. తర్వాత ఇప్పుడు సుమారు 2.5 కోట్లతో సీసీ కెమెరాస్ అన్నీ కూడా లా అండ్ ఆర్డర్ ఫుల్ కంట్రోల్లో ఉండాలి, చేవలు చిట్టుకుమన్నా కనపడాలి. అదంతా కూడా ఆ ఫండ్ అంతా కలెక్ట్ చేసాం. చాలా వరకు ఆ కలెక్టర్ గారి అకౌంట్లో డిపాజిట్ చేసి ఇంత అభివృద్ధి జరుగుతూ ఉంటే కొంతమందికి రక్త కన్నీరు ఉండటం సహజం, చిన్న చిన్న కామెంట్లు చేయటం సహజం. సో దాన్ని మనం ఒక స్ఫూర్తిగా తీసుకుని నిన్ను చూసి అసలు పడేవాడు లేకపోతే నీ జీవితానికి అర్థం లేదు. సో అంచేత ఎంత ఎక్కువ మంది నన్ను ఎంత ఎక్కువ తిట్టుకుంటే, అసూయపడితే అంత ఎక్కువ పని నేను చేస్తాను అందరి సహకారంతో, కలెక్టర్ గారి సహకారంతో అని తెలియజేసి ఇతర భక్తులు, అందరూ పెద్దలు, కాంట్రాక్టర్స్, విజిలెన్స్ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. రామకృష్ణ సేవా సమితి సభ్యులు ఇక్కడ ఈ రోడ్డు కావాలని మీరు సంకల్పించారు. అంటే మా అందరికీ కూడా చాలా మంచి బెనిఫిట్ అవుతుంది. సేవ సమితికి రావాలి అంటే అంతా తిరిగి రావడం అది చాలా ఇబ్బందిగా ఉన్న సందర్భంలో కాన్స్టిట్యూన్సీలో కాన్స్టిట్యూన్సీ అనే కాదు, జిల్లాలో ఏ మంచి పని జరగాలన్నా కూడా ముందే మన డిప్యూటీ స్పీకర్ గారు ఈ పనికి అసలు అడగగానే ఒప్పుకోవడం, పేరు కూడా శ్రీ స్వామి వివేకానంద వారికి అని చెప్పి సూచించగానే అదే పెట్టాలి, అదే అక్కడ దానికి కరెక్ట్ సూట్ అయ్యే పేరు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ సమితి నుంచి చాలా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ధన్యవాదాలు. మంచి చక్కటి రోడ్డు వేయడానికి అందరూ అంటే మీరంతా సంకల్పించారు. దానికి అది జరగాలి అంటే మామూలుగా ఎన్ఆర్జీఎస్ రోడ్స్ అన్ని కూడా కన్సర్న్ ఎమ్మెల్యేస్ దగ్గరే ఉంటాయి. మేము అంటే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇచ్చినా కానీ ఏదైనా కొన్ని ఒక 3 వర్క్స్ ఏదైనా ఎక్స్ట్రాడినరీ రిక్వైర్మెంట్స్ ఉంటే తప్పి మేము చెప్పేటప్పుడు మామూలుగా 86 lakhs అంటే అది వెరీ బిగ్ అమౌంట్. మనకి చాలా తక్కువ అలొకేషన్ ఉంది జిల్లాకి ఎన్ఆర్జీఎస్ రీజనల్ వర్క్స్ కి. బట్ అయినప్పటికీ ఈ రోడ్డు చాలా ఇంపార్టెంట్ అని శాంక్షన్ చేయడానికి సహృదయంతో ముందుకు వచ్చిన మా డిప్యూటీ స్పీకర్ గారికి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు వారికి చేపట్టాలని దాన్ని ఏదైతే పవిత్రమైన భావంతో స్టార్ట్ చేసామో దాని పట్టుదలగా స్థాయిలో ఎప్పుడూ నిలబెట్టుకుంటాం. ఈ కాన్స్టిట్యున్సీ కూడా ఇది ఒక ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ కింద, అంటే గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంప్లిమెంట్ చేయాలని ఒక 2 పీరియడ్స్ పెట్టి అవ్వచ్చు అనుకోవచ్చు. మేము మనస్ఫూర్తిగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. పేరెంట్స్ కూడా చాలా ఇష్టంగా వస్తున్నారు. అన్ని క్లాసెస్ 3:30 to 5 అనేది రెగ్యులర్ క్లాసెస్ అన్ని కూడా స్పెషల్ క్లాసెస్ పెట్టి చెప్పిస్తున్నాం. దాన్ని పూర్తి దాని స్థాయిలో తీసుకెళ్తాం. దానికి మేము ఎప్పుడొచ్చినా మీ దగ్గరికి కానీ మేడం దగ్గరికి కానీ ఎప్పుడొచ్చినా సమితి కోసం రావాలి, వ్యక్తిగత అవసరాల కోసం ఎప్పుడు రాము సార్. దేని సమితికి కానీ లేకపోతే విలేజ్ డెవలప్మెంట్ కానీ ఇంతవరకు తప్పితే మీ ఆశీస్ ఎప్పుడూ ఉంటాయి మాకు. అయినా సరే అందరూ ఎక్కువగా షేర్ చేసుకున్నామని ఎప్పటికీ ఈ రోడ్డు పర్మనెంట్ గా ఉంటుంది. కాలనీ వాసులు కూడా ఒకటే చెప్తున్నారు, చాలా రోడ్లకి సూపరాజు ఎల్లవరాజు సంవత్సరాలు కానీ సూర్యరాజు పెడతారు. అది కరెక్ట్ కాదు. మహానుభావుడు ఆయన పేరు పెట్టుకున్నాం.
పెట్టుకున్నాం కాబట్టి మీరు రోడ్డు పక్కన ఉన్న ఇళ్ళు అందరూ కూడా ఇంటికి అడ్రస్ రాసుకునేటప్పుడు స్వామి వివేకానంద లే అని పెట్టిన డోర్ నెంబర్ పెట్టుకోండి. ఎందుకంటే ఈ బోర్డులు టెంపరీగా పెట్టాము మేము అక్కడ పెట్టిన బోర్డ్స్ కొంతకాలం పాటు అందరికీ తెలియాలని పెట్టాము. పర్మనెంట్ గా వచ్చి కదా తీసేస్తాం. ఎప్పటికీ కూడా మంచి సంస్థ ఉంది. ఈ రోడ్డు వచ్చిందంటే కేవలం ఈ సంస్థ ఇక్కడ ఉన్న వల్లనే వచ్చింది, లేకపోతే అది వచ్చేది కాదు. చాలా టైం పట్టేది, ఎప్పుడో వచ్చేది కానీ ఇప్పట్లో వచ్చేది కాదు. ఈ సంస్థ అనేది లేకపోతే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినా 10 లక్షల రూపాయల నుంచి ఇచ్చే పరిస్థితి లేదు. ఎన్ఆర్జీఎస్సీ ఫండ్స్ మా విలేజ్ ఇవ్వాల్సి వచ్చినా మేడం క్లియర్ గా చెప్పారు 10 లక్షలే అని చెప్పాను. ఇచ్చారు సీసీ రోడ్ ఇవ్వాల్సి వస్తాను నుంచి ఇవ్వలేమని చెప్పి సార్ కూడా అదే చెప్పారు విలేజ్ వచ్చేటప్పుడు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మేడం పాజిటివ్ గా ఉన్నారు, సార్ పాజిటివ్ గా ఉన్నారు. కానీ లోపల ఆందోళన పెద్ద పని కదా, అడగటం ఎట్లాగా అని అనుకున్నప్పుడు ఎంతో సన్నివేదంతో మేడం గారిని ఫస్ట్ ప్రపోజల్ అక్కడికి ఇచ్చి సార్ దగ్గరికి వెళ్ళాం. ఎందుకంటే ఫస్ట్ యాజ్ ఏ కలెక్టర్ కన్నా కూడా నేను మా సెక్రటరీ గారు సండే ఒక తోబుట్టు ఇంటికి వెళ్ళిన తెలియదు ఇలా అనుకుంటున్నామా అని చెప్పానంటే సార్ కూడా చెప్పండి ఒక మాట అన్నారు. చెప్తామని వెళ్ళినప్పుడు ఆయన కూడా ఎన్నో అప్లికేషన్స్ ఉంటాయి. ఇటువంటి ఒక ఇల్లు కూడా లేని రోడ్డుకి అంత డబ్బు ఇవ్వడం అంటే ఎప్పుడో వస్తాయి ఇల్లు, కానీ సమితికి ఆల్రెడీ రోడ్డు ఉంది. కానీ ప్రజల అవసరాల కోసం ఆయన వెంటనే పాజిటివ్ గా తీసుకుని దానికి ఓకే చెప్పడం, దాన్ని మూవ్ చేయటం, దాంతో ప్రాసెస్ అంతా అనుకున్నట్టు అవ్వటం. కాబట్టి సార్ ఎప్పుడు మిమ్మల్ని ఎప్పుడు ఈ రోడ్డు విషయంలో మీ ఒకరెప్పుడు సమితిలో పడడం ఉంటుంది. అక్కడ ఊరిలో ఉండొచ్చు ఉండకపోవచ్చు, సమితిలో కూడా మేడం చేసిన సాయం చేసి ఎప్పుడు మేము పర్మనెంట్ గా మనకి రికార్డ్ చేసి పెట్టుకుంటాం. చివరిగా సార్